హాయ్ గాయ్స్, అమ్మ నన్ను ఎగ్స్ తీసుకురమ్మనింది. వచ్చేలోపు ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటుంది. ఇంతకీ ఏం చేస్తున్నావు అని అడిగితే బీరకాయ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేస్తుందంట. ఎలా చేస్తుందో చెప్తూ చూపించేస్తా పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంది. అందులో ఆయిల్ పోసుకుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకుంది. అందులోనే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసుకొని 15 మినిట్స్ ఉడకనిచ్చింది. ఒకసారి బీరకాయలు కుక్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంది. తర్వాత క్యాప్సికమ్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మన టేస్టింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంది. అదే అండి, ఉప్పు, కారం, పసుపు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచింది. తర్వాత ఎగ్స్ వేసే టైం వచ్చేసినట్టుంది. మూత తీసి కొంచెం వాటర్ పోసి ఎగ్స్ క్రాక్ చేసి ఒక్కొక్కటిగా వేస్తుంది. అది కూడా ఒక్కొక్క ప్లేస్లో. ఆవేశపడి తిప్పేయకుండా అలానే ఉంచి కుక్ చేసుకుంది. ఒకసారి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసింది. ఫైనలీ ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంది. టేస్ట్ ఈస్ టూ గుడ్.